అధికారం ఉందనే అహంకారంతో సీఎం జగన్ రాష్ట్రంలో దోపిడీ చేసి విధ్వంసం సృష్టించారని కర్నూలు జిల్లా ఆలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. పాలించమని అధికారం ఇస్తే జగన్ మాత్రం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. భవిష్యత్తును మార్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సేవ చేసే అవకాశం అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి. అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం, ఒక జవాబుదారీతనం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం, అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ ఆలూరులో చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా. ఈ జగన్ రెడ్డి అహంకారంతో, దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నెత్తిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చాడు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆయన అంటున్నాడు, వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి. ఆయన ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలి. మనమందరం ఆయనకు ఊడిగం చేయాలి. లెక్కలేని మనస్తత్వం, పెత్తందారి వ్యవస్థ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐసైపోయారు. 5 ఏళ్లు గుద్దుడే గుద్దుడు, దొబ్బుడే దొబ్బుడు. ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు, నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు. సినిమా చూశారా మీరు ఒకప్పుడు? అంటే పేదవాడిని తల మీద చేయి పెడతాడు, ఒక 10 సార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యి అంతా కూడా. చేసే పనికి, చెప్పే మాటలకి పొంతనుండదు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని.